జరగలేదు అంటే మీరు కొండ మీద పాలన పట్ల నిర్లక్ష్యంగా ఉండాలా, బాధ్యతారాహిత్యమైనా ఉండాలా, పాలన మీకు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లేకుండా అన్నపోయి ఉండాలా. నిమిషంలో ఏర్పాటు చేయవలసినటువంటి అధికారుల నియామకాలు కూడా చేయకుండా మీరు తొందరలోనే ఇవన్నీ చేసి ప్రక్షాళన చేస్తామని అక్కడ ఉన్నటువంటి మా రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ హాస్పిటల్ ని ఈ పాలక మండలి నిర్వీర్యం చేస్తుంది. దాని మీద మీరు సమీక్ష చేశారా ముఖ్యమంత్రి గారు? మేము ఆ తిరుమల స్విమ్స్ హాస్పిటల్ యొక్క అభ్యున్నతిని కోరి ఇది రాయలసీమలో ఉన్నటువంటి రోగులకందరికీ కూడా మోక్షదాయిని, ప్రాణదాయిని ఇలాంటి హాస్పిటల్ ని మనం పరిరక్షించుకోవాలా, సామాన్యులకు ఇది అందుబాటులో ఉంచాలానని మేము దాన్ని పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడితే మీరు దానిని మా మీద నిందారోపణలు మోపి ఆ నిధులన్నింటినీ కూడా రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది నిజం కాదా? ఎక్కడ ఏ విషయంలో మీ పాలనలో ప్రక్షాళన జరిగింది? చివరకు రియల్ ఎస్టేట్ వెంచర్లలో వెంకటేశ్వర స్వామిని ప్రమోటర్ గా టీటీ ఆలయాలు కడతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు అని అంటే ఎలా మీ పాలన ఉంది? సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి నిరంతరము మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేటువంటి పత్రికే కొండ మీద తిరుమల ఎంత భద్రం, కొండపై ఘటనలతో ఆందోళన అని రాసింది అంటే ఈరోజు మెయిన్ హెడ్డింగే అది రాసింది. అది అందులో వరుసగా ఏమేమి జరిగినాయి ఈ 10 నెలల కాలంలో అని వాళ్ళు స్పష్టంగా రాసుకోవటం కూడా జరిగింది. అంటే మీ పాలన అంతా కూడా డొల్ల, మీ ప్రక్షాళన డొల్ల. మీరు మాటలు మాట్లాడడమే తప్ప చేతలలో ఏ రకమైనటువంటి అభ్యుదయము లేదు, సుపరిపాలన లేదు, కొండను ఏ రకంగానూ మీరు ప్రక్షాళన చేయటం లేదు, మీ తొత్తులతో నింపుకుంటున్నారు. సమర్థులైనా కూడా పాతవారిని తీసిపారేయండి అని మీ నిర్ణయిస్తారా? కొండ మీద ఇన్ని నిర్వాకాలు జరుగుతుంటే అసలు మీ ముఖ్యమంత్రి ఆయన కాషాయాంబరుడై జగద్గురువుల కంటే కూడా నేను చాలా పెద్ద ఎత్తున సనాతనాన్ని రక్షించడానికే కంకణం కట్టుకున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇంతవరకు నోరే మెదపటంలే. ఒక్క మాట సనాతని సనాతని అని ఏదో సైతాన్ని సనాతనంగా పలికినట్టుగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మెట్లన్నీ కడిగి మెట్టు ఎక్కడానికి కింద పడిపోయి నడుము నొప్పితో పడుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొండ మీద జరుగుతున్నటువంటి దురాగతాల మీద మాట్లాడుతున్నటువంటి, కొండ మీద జరుగుతున్నటువంటి అపవిత్రత జరుగుతున్న దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మేము ఛాలెంజ్ విసురుతున్నాం చంద్రబాబు గారికి. మీరు ఎవరినైనా పంపించండి మీ పార్టీ తరఫున. మా హయాంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు కలిగిందా? మీ 10 నెలల కాలంలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మంట కలిసిందా? దీని మీద చర్చించడానికి మీలో సమర్థుడైనటువంటి వ్యక్తిని అధికారికంగా ప్రకటించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిరూపిస్తాం. మా హయాంలో అంతా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాభవాన్ని, వైభవాన్ని సమున్నతంగా తీసుకువెళ్లటానికే మేము కృషి చేశాం తప్ప మరే రకంగానూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యవహరించలేదని, మీ హయాంలో జరుగుతున్నటువంటి అన్ని కూడా మీ స్వార్థం కోసమని, మీ ప్రతిష్ట కోసమని, ఇతరుల మీద దాడి చేయటం కోసమని వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము ఇలాంటివి తప్ప వరుస కూడా ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. సాక్షాత్తు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఆ సంఘటన తర్వాత హోంమంత్రి నుంచి ఒక ప్రకటన రాలా, ఏం జరుగుతోంది అని సీరియస్ అవ్వలా, దీని మీద నివేదిక ఇవ్వండి అని వాళ్ళు పంపాలనే ప్రయత్నం చేయాలా, దాన్ని వెంటనే మీరు భంగపడి ఆపుకోలా? పచ్చి వాస్తవం కదా ఇది. కేంద్ర హోంశాఖ నుంచి కొండ మీద అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది తిరుమలలో అని వాళ్ళు
దీని మీద దర్యాప్తు కోసమని ఆదేశిస్తే ఆగమేఘాల మీద మీరు వాళ్ళు కాళ్ళు చేతులకు పట్టుకొని ఆపింది నిజమా కాదా? మా హయాంలో జరిగిందా ఇలాంటివి? ఎవరైనా ప్రశ్నించారా? బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ఏనాడైనా కూడా బీజేపీ అగ్రనేతలు తిరుమలలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, అనాగరిక కార్యక్రమాలు, అప్రతిష్ట కలిగించేటువంటి కార్యక్రమాలు జరిగినట్టుగా అగ్రనాయకులు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడారా? ఇతర మతస్థులు ఎవరైనా కూడా హిందువుగా మారటానికి తిరుమలలో ఒక వేదికను ఏర్పాటు చేయాలన్నటువంటి అతి గొప్ప నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. దాని మీద కూడా మీ టీడీపీ, మీ జనసేన విమర్శించినటువంటి తీరును ఆత్మ పరిశోధన చేసుకోండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్ఆర్ఐలందరూ కూడా ప్రజాసేవ చేయాలా, ఎన్ఆర్ఐలంతా కూడా దేశ సేవ చేయాలా, మీ అందరి సహకారము కావాలా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మా ఆస్తుల్ని లాక్కుంటున్నారని ఆయన వాపోవటం, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏమాత్రము కూడా సహకరించకపోగా ఆ గూండాలకు, రౌడీలకే, ఆక్రమణదారులకే వాళ్ల మద్దతు ఉంది అని అతను నుంచి ఒక ప్రకటన ఇవ్వటం, ఈ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను జనసేనకు సంబంధించినటువంటి వాడిని అని. వాళ్ళ తండ్రి ఒక రిటైర్డ్ అయ్యారట నారాయణ స్వామి గారని. ఇంకా వాళ్లకే దిక్కులే, ఇక సామాన్యుడికి ఏం దిక్కుంటుంది? ఇది కూటమి పాలన యొక్క పరిపాలన తీరు.